ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఈ బంధం దూరం కాబోతుంది. ఈ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మరి ఇంతకీ ఆ బంధం ఏమిటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు ఏమిటి, ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఇక అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీకు ఊహించినటువంటి ఒక సంఘటన కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఆ యొక్క సంఘటన అనేది ఏ సమయంలో మీకు ఎదురు కాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వ్యక్తులు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశిచక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను కార్యదీక్షతను కలిగి ఉంటారు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి వీరికి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు చాలా కష్టపడతారు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితము అనేది ఉండబోతుంది. అయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా వీరికి అధికంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా రేపటి రోజున తొలగిపోబోతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా కొంచెం అధికంగానే ఉంటారండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా, నా అనుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి. నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారండి. వీరు ఎవరికి కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా రేపటి రోజున వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగా ఉందండి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వరిస్తుంది. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయి. అపారంగా బాగా కలిసి రాబోతుంది. మీ యొక్క సంపదలు అధికంగా పెరుగుతాయి. ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్నటువంటి అప్పుల నుండి తొలగిపోబోతున్నాయి. నా అనుకున్నటువంటి అంటే పనులు అన్నీ కూడా మీకు తొందరగా పూర్తి కాబోతున్నాయి. మరి ఇంతకీ ఒక దైవం యొక్క అనుగ్రహం కూడా మీకు అధికంగా ఉన్నదని చెప్పుకున్నాం కదండి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారు అనే చెప్పాలండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో కొన్ని ఊహించినటువంటి అదృష్టాలు కూడా మిమ్మల్ని కలిసి ఎదురాబోతున్నాయి. ఇక ఈ రోజుల్లో కాలం అంతా కూడా రేపటి రోజున అయితే మీకు కలిసి రాబోతుందండి. చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. మీ యొక్క జీవితంలో నుండి ఇబ్బందులు అన్నీ కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది. ఇప్పటి నుండి మంచి రోజులే వస్తున్నాయండి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క రాశి వారి చాలా జాలిగుణము అనేది చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సరే సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. వీరు అధికంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక దైవానుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది అండి. మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ యొక్క
పరమశివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా మీకు ఖచ్చితంగా పూర్తిగా కలిగిపోతున్నాయి. ఊహించినటువంటి అదృష్టం కలగబోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని శివునికి పూజ అనేది చేసుకోండి. లేకపోతే శివుడి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. మరి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును రేపటి రోజున మీ ఇంట్లో చూడబోతున్నారు. మరి అంతేకాకుండా కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో కొత్త మార్పు అనేది కలగబోతుంది. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అసలు వదులుకోకండి. శివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మీ యొక్క జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి ఆ యొక్క పరమశివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అని అనుకోండి. మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. ఇక వీరికి ఎంత ఇది కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. ఎవరైనా కానీ ఏదైనా అంటే అప్పుడే కోపించుకుంటారు, కోపంతో తిట్టేస్తారు, ఆ తర్వాత బాధపడతారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. ముందుగా వెళ్లే ముందు ఈ యొక్క రాశి వారు మంచి సంతానం అనేది కలగబోతుంది. ఇక పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి త్వరలోనే పెళ్లి కూడా జరగబోయేటువంటి పెళ్లికి సంబంధించిన శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారని చెప్పాలండి. ఇక రేపటి రోజున ఈ 2 శుభవార్తలు అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఇక మీకు వీలైతే రేపటి రోజున మూగజీవులకు ఆహారం అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలిన అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున బయట వారితో తాచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవలు పడితే మధ్యలోకి అసలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నది. ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ అనేది రాబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అంటే MNR అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చిన అదృష్టము అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మీకు వచ్చిన అదృష్టము అనేది రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు అయితే ఆ యొక్క స్త్రీ చేస్తుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. ఇక రేపటి రోజున మీకు బాగా కలిసి వచ్చిన రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, ఈ గులాబీ ఇటువంటివి ఈ రంగులు మీకు బాగా కలిసి వస్తాయండి. ఇక కలిసి వచ్చిన సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 5 మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక ఈ రోజున మీరైతే నిర్లిప్తకు నిస్పృహలకు అసలు లోను కాకండి. ఈ రోజు బయటకు వారికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల యొక్క భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క క్షణికావేశాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మీకు విలువైనటువంటి కానుకలు, బహుమతులు వంటివి ఏవి కూడా పనిచేయక మీ మనసు కొంచెం ఒత్తిడి అనేది కలుగుతుంది. ఇక ఈ రోజు కార్యక్రమాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయండి. దీనికి కుటుంబం యొక్క సమస్యలు కారణాలు అవ్వవచ్చు. వ్యాపారస్తులు వారి యొక్క భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు మీకు హాని అనేది తలపెట్టవచ్చు. ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు అంటే మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోగలుగుకుంటారు. ఎవరైతే ఏమైనా కానీ పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంతా కూడా వృద్ధి చేసుకోండి. మీ యొక్క జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజు అంతా కూడా ఈ రోజున వెంటాడుతూనే ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగితే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి. అవరోధాలకు పెద్దగా పట్టించుకోకుండా స్థిర చిత్తంతో పని చేసుకోవాలండి. గణపతి యొక్క ఆరాధన విఘ్నాలను అన్నిటినీ కూడా మీకు తొలగింపజేస్తుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో పని భారం కొంత పెరిగినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఒత్తిడిని అంతా కూడా నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క మాటలను గౌరవించి మంచిదండి. బంధుమిత్రుల యొక్క మద్దతు అనేది పూర్తిగా లభిస్తుంది. నవగ్రహ శ్లోకాన్ని పఠించడం మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో అంటే సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. తోటవారితో సహనిత్యం అనేది పెరుగుతుంది. ఖర్చుల విషయంలో మితి అనేది పాటించాలండి. కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది. సూర్యనారాయణ యొక్క స్వామి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీకు స్వధర్మం అనేది ఎంతో రక్షిస్తుందండి. ప్రారంభించిన పనులు అన్ని కూడా అనుకూలమైనటువంటి
అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. కీలక విషయాల్లో సమాచారాలు అనేది చేసి నియంత్రణలు అనేవి చేసుకొని తీసుకోవడం అనేది చాలా మేలుకరంగా ఉంటుందండి. చర్చలు లాభదాయకంగా ఉంటాయి. ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క సూత్ర పారాయణ శక్తిని ఎంతో శుభప్రదంగా మేల్కొలుపుతుంది. తోటి వారి యొక్క సహకారంతో ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అయితే ఖర్చులు నియంత్రణలో ఉంచడం అయితే చాలా మంచిదండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా సహనంతో వ్యవహరిస్తే అంత సుగ్రహం అంత శాంతి అనేది పేర్కొంటుంది. మిత్రుల యొక్క సూచనలు అంతా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఇష్టదైవ స్మరణ అనేది మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది.